హలో! హాయ్ ఫ్రెండ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం. ఈరోజు వచ్చేసి బాధాకరమైన న్యూస్ ఏందంటే, నాతోటే చేసిన నా మిత్రుడు సీసీఏ క్యాండిడేట్‌కైతే ఎగ్జామ్ రాయనీయలేదు ఇవాళ. ఆయన చేసిన తప్పేందంటే, ఈ వీడియోలో చూసుకుందాం. ఆయన పేరు పెద్దపల్లి నవీన్. ఓకేనా. ఇవాళ ఎన్నడ్నుంచో 1 ఇయర్ నుంచి కష్టపడ్డ కష్టానికి ఇవాళ ఎగ్జామ్ రాయడానికైతే వెళ్ళడం జరిగింది. ఆయన కోచింగ్ తీసుకొని కూడా ఎగ్జామ్‌కైతే ప్రిపరేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎలా జరిగిందనేదైతే మనం వీడియోలోకెళ్ళి చూద్దాం. ఓకేనా. థర్డ్ షిఫ్ట్ అయితే ఎగ్జామ్ రాయడం జరిగింది. ఇంతకు ముందుకే జరిగింది ఈ విషయం అయితే. మన ఫ్రెండ్ అయితే అక్కడికి అన్నీ ప్రిపరేషన్ అయ్యి అక్కడికైతే వెళ్ళడం జరిగింది ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి. ఎళ్ళిన తర్వాత వాళ్ళేం చేసిర్రంటే అన్నీ ఓకే చేయడం జరిగింది. ఆధార్ కార్డ్ చెక్ చేసుకొని, పాన్ కార్డ్ చెక్ చేసిన తర్వాత పాన్ కార్డ్ కూడా తీసుకెళ్ళడం జరిగింది మనోడు. తీసుకొనైతే ఎగ్జామ్ సెంటర్‌కెళ్ళడం జరిగింది. అన్నీ చెక్ చేసిన తర్వాత లోపలికెళ్ళిన తర్వాత మనోందైతే స్కాన్ చేస్తే స్కాన్ అవ్వడం లేదు. ఎందుకు స్కాన్ అవ్వడం లేదని చెప్పేసి అందరు ఇన్విజిలేటర్లు కొంతమందొచ్చి చూడడం జరిగింది. చూసిన తర్వాత ఏమైందంటే, ఏమైందని ప్రాబ్లమ్ కోసేపైతే సెర్చింగ్ చేయడం జరిగింది. సెర్చింగ్ చేసిన తర్వాత తర్వాత ఏం జరిగిందంటే ఇలా సిగ్నేచర్ అనేది అన్ని బిగ్ లెటర్స్‌లో పెట్టడం జరిగింది. పెట్టడంతోటి మనోడినైతే రిజెక్ట్ చేయడం జరిగింది. ఇదేదన్నా ఉంటే రైల్వే ఎప్పుడైనా యాక్సెప్ట్ చేసేటప్పుడే రిజెక్ట్ చేస్తే బెటరు. ఎందుకంటే ఈర్రాక పోయినాక రిజెక్ట్ చేస్తే అయితే బాధపడడం జరుగుతుంది. ఫ్యామిలీకి ఏమని చెప్పుకుంటారు దేనికి అందరికి ఏమని చెప్పుకోగలుగుతారు. ఇయాల ఎగ్జామ్ ఉందని చెప్పేసి బ్రో అయితే మన ఫ్రెండ్ అయితే సంతోషం కొద్దీ అయితే వెళ్ళడం జరిగింది. కానీ అక్కడనైతే నిరాశ చెందడం జరిగింది. చాలా వాళ్ళను రిక్వెస్ట్ చేసినా, బతిలాడినా కూడా వాళ్ళు అది రూల్స్ ప్రకారం అది జేయరాదు అని జెప్పేసి అయితే ఈయననైతే బయటికి పంపియడం జరిగింది. ఇగ ఆ తర్వాత బ్రో అయితే కొంచెం దుఃఖం చెందుతూ అయితే బయటికి రావడం జరిగింది. మాకు గూడా కాల్ జేశిండు. ఎలా అంటే ఇగ ఇది అప్పుడు చేసిన మిస్టేక్ గాబట్టి ఇగ ఏం జేయలేమని జెప్పేసి సైలెంట్‌గానైతే ఉండడం జరిగింది. ఇలా ఇప్పుడు కొత్తగా అప్లికేషన్ చేసుకునే వారు ఎవలన్నా ఉంటే మాత్రం ఇలానైతే రాయకండి. బిగ్ లెటర్స్‌లో ఉండది. అలా కింద గూడా మెన్షన్ చేస్తారు. అన్నీ అప్లికేషన్‌లో పెట్టిన ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అయితూనే మీరైతే అప్లికేషన్ అయితే పెట్టండి. ఎక్కడికైనా జాగ్రత్తగా 1, 2, 3 సార్లు అయితే చూసుకొని చేయండి. ఈ ఫ్రెండ్ ఒక చిన్న మిస్టేక్ చేయడం వల్ల ఈసారి సీసీఏ క్యాండిడేట్ ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్ గూడా రాయలేదు. 30% రిజర్వేషన్ పెట్టుకొని గూడా ఈ ఎగ్జామ్ అయితే అటెండ్ కాలేకపోయిండు కాబట్టి చాలా బాధపడుతున్నారు. మా ఫ్రెండ్స్ గూడా అందరం ఫోన్ చేసి అయితే బాధపడడం జరిగింది కాబట్టి ఇప్పటి నుంచి ఎగ్జామ్ రాసేవారు ఎవరన్నా ఉంటే మాత్రం అన్నీ చెక్ చేసుకొనివ్వండి. అలాగే కొత్తగా అప్లికేషన్ చేసేవారు గూడా జాగ్రత్త పడండి. అయితే ఈ తప్పు చేయడానికి కారణం ఏందంటే ఎస్ఎస్‌సి మెమోలలో ఇలానే సైన్ చేయడం జరిగింది. అలాగే పాన్ కార్డ్‌లో ఇలానే ఉంది. ఎక్కడ బ్యాంక్ అయినా ఎక్కడైనా ఎళ్ళిన కాడ ఇలానే సైన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇందులో గూడా ఇట్లనే చేద్దామని జెప్పేసి చేసిండు. చేసిన తర్వాత ఏమైందని జెప్పేస్తే ఇలా రైల్వే వాడు ఎప్పుడే కొత్త రూల్స్ తీసుకొస్తాడో తెలవదు కాబట్టి మనోడైతే ఎట్లా అయితుందో అట్లా అప్పటినుంచి అట్లనే కంటిన్యూ అయితుందిగా అని జెప్పేసి అలానే పెట్టడం జరిగింది. పెట్టడంతోటి నా ఖతం రిజెక్ట్ జేయడం జరిగింది. కానీ రైల్వే వాడు చేస్తే అప్పుడే చేయాలి. ఎందుకంటే యాక్సెప్ట్ చేసేటప్పుడే చేయాలి. కానీ ఇలా ఎగ్జామ్ దగ్గరకొచ్చిన తర్వాత చేస్తే ఏమైతది అందరైతే బాధపడడం జరుగుతుంది కాబట్టి మనోడైతే చాలా బాధపడ్డాడు. ఎందుకంటే రిజర్వేషన్ పెట్టుకొని ఈసారి జాబ్ కొట్టుదామని కోచింగ్ తీసుకొనైతే ఇబ్బంది పడడం జరిగింది. మనోడు పెట్టిన మనీ అది అన్నయితే వేస్ట్ కావడం జరిగింది కాబట్టి ఎవరైనా కొత్తగా అప్లికేషన్ చేసేటోళ్ళుంటే మొత్తం నోటిఫికేషన్ మొత్తం ఫుల్ డీటెయిల్స్ చదివిన తర్వాతనే పెట్టండి. చదవరాపోతే ఎవరినైనా అడిగి తెలుసుకొనైతే పెట్టడానికైతే ప్రయత్నించండి. ఓకేనా. మన ఛానల్‌లో అయితే అన్ని వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఓకేనా. మీరు గూడా మా ఫ్రెండ్‌లాగా ఇబ్బంది పడకుండా అంతా మంచిగా అప్లికేషన్ పెట్టుకోవాలని కోరుకుంటున్నా. అలాగే కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇయాలటి మన వీడియో. ఓకేనా.